రాముడు నిర్మించిన ఈ వారధిపై 15వ శతాబ్దం వరకు నడిచేవారు. రామసేతు భారతదేశంలో రామేశ్వరం వద్ద ఉన్న ధనుష్కోడి నుండి శ్రీలంకలోని మన్నార్ని కలిపే వారధి. వానర సైన్యంలో విశ్వకర్మ అంశంతో పుట్టిన నలుడు అనే వానరుడు శిల్పశాస్త్ర ప్రావీణ్యుడు. ఇతని చేత శ్రీరాముడు ఈ వారధిని 5 రోజులలో నిర్మింపజేశాడని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. దానిపై నుండి శ్రీరాముడు సైన్యంగా వెళ్లి రావణుడిని ఓడించాడు. అయితే 15వ శతాబ్దం వరకు ఈ రామసేతును భారత్ నుండి శ్రీలంక వరకు నడక మార్గంగా అందుబాటులో ఉండేది. 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు సైతం ఇక్కడ ఒక వారధి ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. 1480లో వచ్చిన పెను తుఫాను ప్రభావంతో ఈ వంతెన పూర్తిగా ధ్వంసమయ్యింది. తరువాత ఈ రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు. కానీ 2002లో నాసా అంతరిక్షం నుండి తీసిన ఈ ఫోటోలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలయ్యింది. ఎన్నో రకాల పరిశోధనలు చేసి చివరికి వారు చెప్పిందేందంటే, క్రింది వైపు ఉన్న ఇసుక 4000 ఏళ్ల నాటిదని, పైన ఉన్న రాళ్లు 7000 ఏళ్ల నాటివని, ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది కాదు, మానవ నిర్మితమేనని పరిశోధనలో తేల్చారు. అవును మరి, త్రేతాయుగం వెళ్లి 7000 ఏళ్లకు పైగా అవుతుంది.